గత మణిపూరాంతరుదిత అనాగతాబ్జనలయ విశుద్ధి చక్రనలయ ఆజ్ఞాచక్ర అంతరాళస్థ నీ శరీరంలో ఉన్నాయి. ఈ 6 చక్రాల రూపంలో ఆవిడ తిరుగుతోంది, ఆవిడ సంచరిస్తుంది. ఒక్కొక్క చక్రం దాటుకుంటూ వెళ్ళమంటే ఒక్కొక్క బంధనం ఛేదించుకుంటూ వెళ్ళం. బ్రహ్మగ్రంథి విభేదిన్యే నమః, విష్ణుగ్రంథి విభేదిన్యే నమః, రుద్రగ్రంథి విభేదిన్యే నమః. ఈ గ్రంథులు విడిపోయినప్పుడే కదా ఆవిడ దర్శనం లభించేది. అంటే మనం పెంచుకున్న బంధాలని మనం తెంచుకోవాలి. ఏం చేస్తాం మరి? పెంచుకున్నావుగా. ఏదో పుట్టాం, ఎవరో తల్లి అన్నారు, తండ్రి అన్నారు, అక్కడి నుంచి అన్నదమ్ములు అన్నారు, ఆ తర్వాత ఎవరో 25 ఏళ్ళకు భార్యో భర్త అన్నారు, మళ్ళీ వాళ్ళ వల్ల మళ్ళీ కొంతమంది సంతానం. అంటే నువ్వు పుట్టినప్పుడు ఇవేం లేవుగా. అసలు పెళ్లి చూసుకోవాలన్న విషయం కూడా నీకేం తెలియదుగా. నీకు తల్లి ఉందని తండ్రి ఉంటాడని తెలియదుగా. ఇవన్నీ మనం పెంచుకున్నాం, మళ్ళీ నెమ్మదిగా తెంచుకోవడమే. అంచేత ఒక వయస్సు రాగానే క్రమంగా ఒక్కో బాధ్యత, ముందు పనులు, తర్వాత మాటలు, తర్వాత ఆలోచనలు వరుసగా తగ్గించుకుంటే మనోవాక్కాయ కర్మల చేత అమ్మవారి యొక్క పాదాలే చేరతాం. అది బాధాకరీం భవాబ్ధీం అంటే ఊరికి చదివితే వచ్చి ఈ శ్లోకం చదివితే ఆ సంసార బాధలన్నీ అలా పోవు. ఈ శ్లోకం అర్థమైతే పోతాయి, చదివితే ఏమీ పోవు, తుంపర్లు పోతాయి బయటికి. సంసార సాగరాన్ని బాధ పెట్టేది ఆవిడంటే తప్పింపజేస్తుంది. ఇది అర్థమైతే పోతుంది. ఆధారాద్యంబుజేషు వరుసగా మూలాధార చక్రం నుంచి ఈ పద్మాల్లో విహరించేది ఆవిడే. ఆధారీకృత కాంచీం ఆవిడకేమో ఆ కంచి నగరం మీద అంత ప్రేమ, కానీ కంచి నగరాన్ని ఆధారం చేసుకుని ఉంది కదా. బోధామృత వీచిమేవ విమృశామక అమృత బోధ కెరటం, బోధ జ్ఞానం అనేది ఒక అమృతమైతే దానికి సంబంధించిన వీచి కెరటమే అమృతం అన్నారు. అంటే అమ్మవారి యొక్క కటాక్షం మన మీద పడితే అంతకంటే వేరే జ్ఞానం ఏమి అక్కలా. అలా చూస్తున్నాడు, అందులోనే నిమగ్నం అయ్యాడు అంటే వాడు జ్ఞానే. ఇంక ప్రపంచం పట్టించుకోవట్లేదంటే అంతే. బోధామృత వీచిమేవ విమృశామహ దాన్నే మనం విమర్శ చేద్దాం, దాన్నే మనం ఆనందాన్ని కైవల్యానంద కందంగా భావన చేద్దాం. ఇక నుంచి మన ఇంట్లో జరిగే అమ్మవారి యొక్క ఆరాధన ఏదో దసరా ఫలాల కోసం, పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం, మన తగ్గని రోగాల కోసం వద్దు. ఈ రోగం తగ్గకపోవడమే మంచిది. పోతాం దీంతో శిరోదిలిపోతుంది. ఇక ఇది తగ్గాలి, ఏదో చేయాలి. ఆ మంచంలో ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, మొహమాటం లేకుండా చెబుతుంది. ఎందుకంటే వేరే పని ఏం చేయలేరు, పాపం లేదు, పుణ్యం లేదు. నమశివాయ అనడానికి మంచం అడ్డురాదుగా. పోనీ నూరు ఆయాసం వచ్చేస్తుంది, మనస్సుకు ఆయాసం లేదుగా. అబ్బే ఇది తగ్గితే ఇంకేదో దున్నేద్దాం, ఇంకో 100 కోట్లు నొక్కేద్దాం, అంతకంటే మనకు ఆలోచనలు ఏం లేవు ఇక్కడ. అంటే మంచంలో ఉన్నా శంకించవలసిన అవసరం లేదు. అక్కడ మనకు గొప్ప అవకాశం వచ్చింది. కదలకుండా భగవన్నామస్మరణ చేసే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు, చేయడమే. అంతగా అంకితం అయిపోయినప్పుడే ఇది అర్థమవుతుంది.